ఏం సమాధానం చెప్తారు? ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న అసెంబ్లీ సమావేశాల మండలిలో జరుగుతున్న సమయంలో కవిత గారు స్పీకర్ గారిని కలిసి నా రాజీనామాని ఆమోదించండి, ఆమోదించే ముందు నాకు కొంత సమయం కావాలి, ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, మీరు మనకు మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా చైర్మన్ గారిని కలిసి విన్నవించిన సంగతి అందరూ కూడా మనం చూసాం. ఆమె ఆవేదన చెప్తుంది. మేము ఒకటే అనుకుంటున్నాం. నేనైతే కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు తండ్రి దగ్గర పోయి తల్లి దగ్గర పోయి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడి తన బాధను చెప్పుకునేటంత పరిస్థితి ఈరోజు కవిత గారికి లేనట్టుగా స్పష్టంగా కనపడింది. అయితే ఆమె నాన్న దగ్గర అమ్మ దగ్గర ఉన్నాయని ఇట్లా అంటే ఆమె మొత్తం చూసినాం లైవ్లో. ఆమె ఎట్లా మాట్లాడిందంటే, నేను ఇంత చేసి అంత చేసి నేను ప్రతి దగ్గర నా పాత్ర ఉండే కదా, నన్ను ఇట్లా చేసి ఏందైనా అని చెప్పేసి అని బాధపడుతూ ఏడ్చింది. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాయన దగ్గర కూర్చొని మాట్లాడినా కూడా అట్నే మాట్లాడేదేమో, అట్లే ఏడ్చేదేమో. పాపం ఎవరికైనా జాలి అనిపిస్తుంది. అంటే ఆమె రాజకీయంగా ఆమె పదవులు పవర్ను అనుభవించాలి. తండ్రి తీసుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీలో నేను కూడా భాగస్వామురాలి, నేను పనిచేసిన దాన్ని ఒక బిడ్డనే కాదు, నేను జాగృతి అనే పేరుతో ఉద్యమాలు కూడా నేను చేయడం జరిగింది. కనుక నాకు పనిచేసినట్టుగా నాకు పదవులు, నా యొక్క ధైర్య సాహసాలు చూస్తే నాకు నిజామాబాద్ టికెట్ ఇచ్చారు అని చెప్పేసి అని మాట్లాడింది ఆమె. అదే రకంగా జైలుకు కూడా నేను వెళ్ళడానికి కారణం కేసీఆర్ గారి మీద ఉన్న కక్షతోనే నన్ను జైల్లో పెట్టారని చెప్పేసి అని మాట్లాడింది. సరే, ఆమె కేసీఆర్ గారి మీద కక్షతోన ఆ జైల్లో ఎందుకు పెట్టారు అనేది సమాజం అంతా కూడా చూసింది. లిక్కర్ కేసా కేసీఆర్ మీదనా, ఇప్పుడు వాళ్ళు ఒక పార్టీగా ఉన్నారు కనుక, బీఆర్ఎస్ పార్టీగా ఉన్నారు కనుక అటువంటి పరిస్థితి అనేది ఎవరైనా ఊహించుకుంటారు. ప్రధానంగా మా నాన్న ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా, నేనేం చేసినా సరే అనే దాంట్లో మన సరే ఆమె లిక్కర్ దాంట్లో ఉందా లేదా అనేది అది కోర్టులో ఉంది, ఆ కోర్టులో తేలుతుంది. అదే రకంగా అన్న చెల్లెళ్ళ వ్యవహారం, అదే రకంగా మా ఎవరైతే బావ ఉన్నాడో ఆ బావ వ్యవహారం, ఇవి కలిసి కుటుంబ గందరగోళం జరుగుతున్న సమయంలో జనరల్గా నేను కూడా కేసీఆర్ గారు ఎప్పటికీ 8 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఆయన సభలు గమనిస్తుంటాం. సభలలో ఎవరన్నా కానీ కార్యకర్తలే కానీ మీటింగ్కి వచ్చిన ప్రజలే కానీ బాగా కేకలు వేస్తుంటే ఎవడరా వాడు అని చెప్పేసి అని మధ్యలో మీటింగ్లోనే మధ్యలో మాట్లాడుతూ అవతలడా వీడు ఎక్కడి నుంచి వచ్చిండు, అది ఆపండి అని చెప్పేసి అని అంటుంది. బయట ప్రజల్ని సభలల్లో అరిసి ప్రజల్ని ఆపగలుగుతుండు కానీ తన కూతుర్ని ఆపలేని పరిస్థితి కేసీఆర్కి వచ్చింది అనడానికి మాకు బాధ అనిపిస్తుంది. కొడుకుకు చెప్పలేరా, బిడ్డకి చెప్పలేరా? నిజానికి తెలంగాణ తెచ్చినామనే ఒక పార్టీ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మునిగిపోయి అని చెప్పేసి అని కేసీఆర్ భావిస్తుండేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్నామే ఎంత కాదని సరే పార్టీ నుంచి బయటికి రావచ్చు, కానీ కన్న కూతురు పదవి నుంచి అయితే పక్కకు రాలే కదా ఆమె కన్న కూతురే. ఖచ్చితంగా ఇప్పుడు బిడ్డను పార్టీలో ఉన్నోళ్ళు మొన్న మాధవరావు కృష్ణారావే కానీ లేకపోతే ఇంకెవరే కానీ ఇప్పుడు ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మహిళలే కానీ అంటే కూతుర్ని అంటున్నారు, తిడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ గారికి బాధ అనిపించట్లేదా? ఏందమ్మా ఈ పిచ్చి చేస్తారు ఏంది, ఇది ఎందుకు నీకు రా అని చెప్పేసి అని మాట్లాడలేదా? ఎందుకు అంత పెద్ద రాజకీయ వైరం, అంత రాజకీయ కక్ష అనేది ఎందుకు వస్తుంది? అంత పెద్ద భయంకరమైన దూరము గ్యాప్ అనేది ఎట్లా వస్తుంది? ఇది నీకేం కావాలి అని చెప్పేసి అని మాట్లాడడానికి ఆస్కారం లేదా? నిజంగానే బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలి, రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలని చెప్పేసి అనే ఆలోచన కేసీఆర్కి ఉంటే దీన్ని ఖచ్చితంగా సలార్స్తాడు. కానీ ఆమె నిన్న మండలిలో మాట్లాడిన మాటలు పూర్తి ఏకరువు పెట్టింది. ఆమె తమ కుటుంబం యొక్క పరిస్థితిని, ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీ యొక్క చేసిన తప్పిదాలను పూర్తిగా అసలు లాస్ట్కు ఒక బిడ్డ తండ్రిని అన్నటువంటి పదాన్ని ఆమె యూజ్ చేసింది. ఏమని, ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి గవర్నమెంట్ చేసి తెలంగాణలో పీకింది ఏముంది, ఇక మన దేశం అంతటా పోయి పీకేది ఏముంది అని చెప్పేసి అని మాట్లాడింది. అంటే
ఆ స్థాయిని ఆ పరిస్థితిని ఎందుకు వస్తున్నది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారే కథం పట్టించే కార్యక్రమం నాకు ఎందుకు వచ్చింది? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాయి. అవన్నీ అయి ఉండొచ్చు సతీష్ గారు. ఒకటి ఏంటంటే అవన్నీ కూడా సరే కూతురికి తండ్రికి సంబంధించిన విషయాలా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి జాగృతికి సంబంధించిన విషయాలు ఏవైనా కూడా ఇందాక యాదగిరి గారు అన్నట్టు అవి ప్రెస్ మీట్ లో మాట్లాడుకోవచ్చు, లేదు ఆవిడ రాజీనామాని యాక్సెప్ట్ చేయాలి అనేది అయితే చైర్మన్ ని కలిసి మాట్లాడొచ్చు. ఇవి వదిలేసి కౌన్సిల్ అనేది ప్రజా సమస్యల గురించి చర్చించడానికి, అలాంటి దాంట్లో ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ సంస్థ గురించి, ఆవిడకున్న బాధల గురించి, ఆవిడ ఆత్మగౌరవం గురించి, ఆవిడ ఆస్తి పంచాయతీల గురించి మాట్లాడుతుంటే మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, అంతసేపు ఎట్లా మాట్లాడిచ్చారు అని? ఇప్పుడు నేను ఏమంటున్నాను మేడం, మేమైతే ఆమెను ఎమ్మెల్సీతో పాటుగా అక్కడ ఆయన మాజీ ముఖ్యమంత్రి కూతురండి. నిజానికి కవిత గారికి ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గరనే కానీ నాయకుల దగ్గరనే కానీ గౌరవం బాగా ఎక్కువ ఉన్నది అని చెప్పేసి, అంటే ప్రధానంగా కేసీఆర్ గారి కూతురు కావాలని ఆమె రాజకీయాల్లో మండలిలో అలాంటి ఉంటాయా? మండలిలో కేసీఆర్ కూతురు అని లేకపోతే గౌరవం ఎక్కువ ఉందని ఇలాంటివి ఉంటాయా? సానుభూతి కూడా ఉండొచ్చు కదా మేడం. సానుభూతి గురించో ఇంకేదో అంశం గురించి అయితే ఇదే సేమ్ తీన్మార్ మల్లన్న కూడా వర్తిస్తుంది కదా. తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించి పార్టీలకు వెళ్ళి బయట పోయింది. స్పీకర్ గారు అక్కడ ఉన్న చైర్మన్ గారు ఏం మాట్లాడుతున్నామా ఏందమని పంచాయతీ అని చెప్పేసి అనగలుగుతామా? మీ సొంత విషయాలు ఇక్కడ మాట్లాడొద్దు అనేది ఒక చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేనేమంటాను మేడం, ఆల్రెడీగా ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది, ఆమెకు తెలుసు వాస్తవానికి నేను మాట్లాడుతున్నది ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదనే విషయం తెలుసు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడుతున్న బీజేపీ పార్టీలో ఉంటుండగా మేము ఆమె విషయంలో బాగా అంటే ఎవరైనా కూడా సార్ అరే పాపం మండలిలో సానుభూతి పనిచేస్తుందా అని అడుగుతున్నాను నేను. మండలిలో సానుభూతి పనిచేస్తుందా? ఇప్పుడు మేడం ఒక మహిళ, మీకెందుకు అంత సానుభూతి ఆవిడంటే? మేడం అక్కడే వస్తుంది కాబట్టే దీని వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది. తప్పు ఆమె వెనుక మేము అక్కడ ఏంటండి, మేము మా పార్టీలో చేర్చుకోము, మా పార్టీతో సంబంధం లేదని ఆమె క్లియర్ కట్టే నేను చెప్తున్నాను మేడం. రాజకీయంగా ఖచ్చితంగా రాజకీయాల్లో మనగలగాలి, నేను ఖచ్చితంగా అధికారం చేపట్టాలి అనే కోరికతోనే ఉన్నాను. వాస్తవానికి తండ్రి సంపాదించిన ఆస్తులు పంచుకుంటారు, ఆమెదాన్ని పంచుకుంటారు, కానీ ఈమె రాజకీయ ఇప్పుడు ఈ మధ్యన రాజకీయాల్లో కూతుర్లు పదవులు కూడా మొత్తం కూడా మనం గమనించాలి. ఇప్పుడు బయటకు వచ్చి పార్టీ పెడుతున్న వ్యక్తిని నేను సపోజ్ నాకు తెలిసినక్కడికి ఏమైనా అనుకుంటా. ఇప్పుడు తమిళనాడులో ఉంది ఎవరు, కరిమూలి గారు, ఆమె కూడా జైలుకి పోయించింది, కానీ తండ్రి సాటి వీలైనా రాజకీయాలు చేసిండ్రు ఆయన వాళ్ళ పిల్లలందరూ కూడా. అట్లనే ఈమె అందులోనే టీఆర్ఎస్లో ఉండి కంటిన్యూ అయితే ఆమెకు వచ్చే నష్టమే లేదు, కానీ మళ్ళీ ఆమె అంత హట్ అయిపోయి అంత బాగా నాకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తలేరనే ఒక బలమైన కోరిక మాత్రం ఆయన మనసులో కూడా దాగి ఉంది. అది సరే పెద్దమందికి తండ్రికి చెప్పిండొచ్చు, కానీ వీళ్ళు ఎవరు పడనిస్తలేనటువంటి పరిస్థితి. పక్కన సంతోషరావు ఉన్నాడు, హరీశ్రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, అలా బంధువులంతా ఉన్నారు. నన్ను అసలు పూర్తిగా నేను వేరే ఇంటికి నన్ను ఇచ్చిండొచ్చు, కానీ మరీ ఇంత దూరం పెడతారా, నన్ను పట్టించుకోరా అని చెప్పేసి అని ఆడపిల్ల అంటే ఆడపిల్ల అక్కడి పిల్ల అన్నట్టుగా నన్ను దూరం చేసిదే, కానీ నాకేంది తండ్రి సంపాదించిన పవర్లో నాకు భాగస్వామ్యం కావాలి కదా అని కోరిక ఏ బిడ్డకైనా ఉంటుంది. ఈమెకి ఎక్కువ ఉంది. దాంట్లో ఈమె పార్టీని పెట్టి నడిపేయాలనే కోరిక ఉంది, అంతేగాని కాంగ్రెస్ ఆమెతో ఎందుకు మాట్లాడిస్తుంది? కాంగ్రెస్కి ఏం పని? కాంగ్రెస్ తన పని తనకి చేసుకొని పోతుంది, పాలన చేసుకుంటే ప్రజాపాలన ఇందిరా పాలన మేము స్వచ్ఛ బ్రహ్మాండంగా అందించుకుంటూ పోతున్నాం. ఆమె బాధను ఆమె ఎలాగెక్కింది, అక్కడ ఆడ కూతురుగా ఆ సానుభూతి తప్ప ఆమెను అక్కడ ఆపాలి, బ్రేక్ చేయాలనే ఉద్దేశం అనేది మేము అక్కడ పరిస్థితులలో తీసుకోలేదేమో చైర్మన్ గారు, అంతే తప్ప కానీ వేరేదే ఉంటుంది మేడం. అట్లా అసెంబ్లీలో చాలా మంది మహిళా నాయకురాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ బాధ వింటుంటే సానుభూతి ఆపుతారా వింటారా స్పీకర్ గారు? అంటే మేడం ఏమంటారు మేడం, అప్పుడు ఈమె అక్కడ వాస్తవానికి తను ఏదో చెప్తానని చెప్పేసి లేచింది, చెప్పేదాని మీద మీకెందుకు అంత ఇంట్రెస్ట్ అంటున్నాను. అవకాశం ఇచ్చిండు. అయినా నాకు తెలిసిన కాడికి మాకేం దాంట్లో లాభమయ్యే మాటలు ఏం మాట్లాడలేదని ఆమె ప్రత్యేకంగా తండ్రి మీదను ఆ పార్టీ మీద నేను ఇంత పని చేసిన, అంత పని చేసిన, అది చేసిన, ఇది చేసిన అని చెప్పింది. ఏం మాట్లాడింది ఆమె అందులో?
అదే అన్న ఏం మాట్లాడిందని మీరు అంత టైం ఇచ్చారు? అది కౌన్సిల్ కి ఏంటి సంబంధం? ఆవిడ వ్యక్తిగతంగా కష్టపడ్డా అది బీఆర్ఎస్ పార్టీకి ఆవిడకి సంబంధించిన ఆమె బాధ కూడా అనేదంటే కనీసం తండ్రి చూస్తుంటాడు, తల్లి చూస్తుంటాడు టీవీ ముందర కూర్చొని చెప్పని బాధ చెప్పుకొని దానికి ప్రెస్ మీట్లు ఉన్నాయి, దానికి ప్రెస్ మీట్లు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. ఇంటికి రానిస్తలేదు మీరు ఇంటికి మొత్తం చుట్టూ చేరున్నారు కదా. కేసీఆర్ గారికి అంత యాక్సెస్ ఉంటే ఇంత కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు ఫోటోలు దిగడానికి లైన్లు కడుతున్నారు. అసలు పరిస్థితి మాట్లాడే ఈ రోజు ఇక్కడ వరకు రాదు కదా, రానిస్తలేదనే కదా. మేము ముందే చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను నా రాజీనామా ఎందుకు ఆమోదించాలో నేను చెప్పుకుంటా, తెలంగాణ ప్రజలకు నా ఆవేదన, అసలు నేను రాజీనామా ఎందుకు చేస్తున్నానో ఈ తెలంగాణ ప్రజలకు తెలవాలి, నేను అది చెప్పుకుంటా అని ముందే పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి పర్మిషన్ తీసుకున్న విధంగా చైర్మన్ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఆ సందర్భంలో జాగృతి నుండి తను చేసిన అంటే వీళ్ళు ఒకటి జస్ట్ డైరెక్ట్ గా సస్పెండ్ చేసిండ్రు. ఈ రోజు తెలంగాణ సమాజానికి తెలవాలి, ఉరి శిక్ష వేసే ఖైదీకి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ గారికైనా నేను అదే చెప్తున్నాను. ఆవిడ పార్టీ పెట్టాలనుకుంటే, లేకపోతే ఒక పార్టీ నుంచి ఆవిడని సస్పెండ్ చేశారు అనుకుంటే, ఆవిడ ఆత్మగౌరవం గురించి అనుకుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి, లేదు అవసరం ఉంటే అవకాశం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి. వాటిని కాదని ప్రజా సమస్యలు డిస్కస్ చేయాల్సిన వేదికల మీద ఇలాంటివి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వాటి ప్రజా సమస్యలు డిస్కస్ చేయాల్సిన ప్రతిపక్షము వాకౌట్ చేసి వెళ్ళిపోతుంది. మేము అక్కడ మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసిర్రు, మమ్మల్ని సస్పెండ్ చేయడానికి గల అసలు మేము ఏం చేసినాము తెలంగాణ సమాజానికి తెలవాలి. ఎందుకంటే అసెంబ్లీని, కౌన్సిల్ ని తెలంగాణ ప్రజలంతా చూస్తారు. కాబట్టి ఆ తెలంగాణ ప్రజలకి కవితక్క గారి ఆవేదన తెలవాలి. అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అన్యాయం ఏంది, ఒక ఆడబిడ్డని వీళ్ళు ఎంత క్షోభ పెట్టిండ్రు, ఉద్యమకారులకు వీళ్ళు చేసింది ఏంది, తెలంగాణ ప్రజలకు వీళ్ళు చేసింది ఏంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏం జరిగినాయి అని ప్రతి ఒక్క వ్యక్తి గురించి తెలవాలి అనుకున్నారు. కాబట్టి మా ఆవేదనని కవితక్క గారు కౌన్సిల్ వేదికగా చెప్పాలనుకున్నా పర్మిషన్ అడిగిండ్రు, చెప్పిండ్రు. వాళ్ళు దానికి ఇప్పుడు వాళ్ళు వెనుకుండి నడిపించి కేసీఆర్ గారికే కవితక్కను వెనుకుండి నడిపించే అంత సీన్ లేదు. ఇక రేవంత్ రెడ్డి గారికి ఏముంటది, కాంగ్రెస్ పార్టీకి ఏముంటది? ఎందుకంటే కవితక్క గారు ఆమె ఒక శక్తి, ఆమె వ్యక్తి కాదు. ఆమెను నడిపించే అంత సీన్ ఎవరికి ఉండదు. అట్లాంటిది కాంగ్రెస్ వెనుకుండే అవసరం లేదు, మాకు బీజేపీ అవసరం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద శక్తులు కూడా పార్టీలు పెట్టి కాలగారు కలిసిపోయినాయి. వాళ్ళందరూ వేరు, కవితక్క గారు వేరు. ఖచ్చితంగా చూస్తున్నాం. అయితే సతీష్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు వస్తుంది పదే పదే ప్రస్తావన అనేది? సరే, ఆవిడ రాదు, మేము చేర్చుకోము, మీరేదో చెప్తున్నారు. కానీ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఏం చెప్తారు? ఆయన ఆశ్చర్యం లేదు అని చెప్పేసి మాట కానీ మా ముఖ్యమంత్రి గారు అంతకన్నా ముందు ఒక 4-5 నెలల కింద ఒక మాట, మేము ఎవరిని చేర్చుకోము, మాకు ఉద్యోగం మేము ఎవరిని కూడా వచ్చి తీసుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మాట్లాడిన. మునిగిపోయే పడవల మేము అసలు అడుగు పెట్టే పరిస్థితి ఉందా? ఎవరు మీరు కాంగ్రెస్ లో పోతామని అసలు మీరు ఎట్లా అనుకుంటున్నారు? మాకు మేము బీఆర్ఎస్, రేపు కేసీఆర్ గారు రమ్మన్నా బీఆర్ఎస్ పార్టీకి పోము, బీజేపీ వైపు చూసే అవసరం లేదు. కాంగ్రెస్ కి ఇంకా అసలు అది మునిగిపోయే పడవ మా దృష్టిలో. షర్మిల గారు కూడా ఇలాంటివి మాట్లాడారు. నేను ఇందాక షర్మిల గారికి ఉన్న కవితక్క గారికి చాలా తేడా ఉంది. అసలు షర్మిల గారితో కవితక్క గారిని కంపేర్ చేయడానికి లేదు. ఆమె ఉద్యమంలో పుట్టిన ఉద్యమ నాయకురాలు కవితక్క గారు. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత షర్మిల గారు వచ్చిందే తప్ప, కానీ కవితక్క గారు ఉద్యమంలో ఉన్న బిడ్డ, ఆమె ఉద్యమ నాయకురాలు. ఆమెకి కవితక్క గారికి చాలా తేడా ఉంటది. అసలు మనం కంపేర్ చేసే అవసరమే లేదు. ఒక్క నిమిషం సతీష్ గారు, మీరు కంప్లీట్ చేయండి, నేను మళ్ళీ మనోజ్ గారు. ఇప్పుడు ముఖ్యంగా మాకు ఆమె చేస్తున్న ఆవేదనకు, ఆ రాజకీయానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నెంబర్ 1, ఆమె క్లియర్ కట్ గా ఆమె రాజకీయ ఎదుగుదలను బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరు అడ్డుకుంటున్నారు అనే విషయాన్ని ఆమె పూర్తిగా కన్నీరు శోకంతోనే చెప్పింది. ఆయన వాస్తవానికి పర్సనల్గా ఆమె ఎంత ఇబ్బంది గురైంది, ఎంత అది చేసిందని చెప్పేసి తండ్రికి డైరెక్ట్ చెప్పవలసిన విషయాన్ని ఆ మండలిలో ఉండి చెప్పింది మేడం. వాళ్ళ తల్లి చూస్తూనే పాపం, ఆ తల్లి కూడా శోభమ్మ ఆ బిడ్డ యొక్క కన్నీరును చూసి ఏ తండ్రికైనా తల్లికైనా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. వాళ్ళు కూడా నిజంగా ఫామ్ హౌస్లో ఉండి బాధపడి ఉండొచ్చు. కానీ అట్లనన్నా తన బాధను తెలియజేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. మేము ఆ ప్రయత్నాన్ని మేము ఇట్లా కలగజేసినాం అంతే తప్ప, కానీ వేరేది ఏం లేదు మేడం. ఇప్పుడు అంతే తప్ప ఇంక మళ్ళీ ఛాన్స్ ఉండదు ఆమెకు. వాస్తవానికి స్పీకర్ గారిని ప్రత్యేకంగా సమయాన్ని తీసుకొని మండలిలో మాట్లాడి
నాకు అవకాశం అని చెప్పేసి నాకు తీసుకొని ఆమె బాధ అంతా ఎలగక్కింది. ఉమ్, ఎలాగ ఇంకేముంటది ఇక ఆమె ఆడికైనా కూడా ఆమె ఏడిసింది కనుక అన్న రామిరెడ్డి అన్న అన్నట్టు ఇది మన దుఃఖంతోనో బాధతోనో రాజీనామా పత్రాన్ని ఇస్తున్నావమ్మా, ఇది నువ్వు తొందరపడి ఆవేశంతో ఇస్తున్నట్టు ఉంది, ఒకసారి ఆలోచన చేయండి అని కూడా ఓ పద్ధతిలో చట్ట పద్ధతిలో ప్రభుత్వ పద్ధతిలో చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనా మేడం ఇది వాళ్ళ కుటుంబంలో జరిగిన పెద్ద అంతర్గత రాజకీయ కలహాలు ఇవి. ఉమ్, ఖచ్చితంగా రేపు కలిసిపోతే, ఎందుకంటే రాజకీయంగా బయటికి రావచ్చు కానీ బిడ్డ స్థానం నుంచి బయటికి రాలేదని. రైట్, అవును. ఆమె ఇప్పటికీ కల్వకుంట్ల కవితనే ఆమె. ఎవరు కాదంటారు? ఖచ్చితంగా ఆ రక్తమే, కేసీఆర్ గారి రక్తమే ఆమె. ఉమ్, ఈ రాజకీయం ఉన్న రోజులు రేపన్నాడు పిలిచి దా బిడ్డ అని చెప్పేసి అని అందు కలవక తప్పలేదు. ఖచ్చితంగా వీళ్ళంతా కలుసుకొని ఉంటారు. ఎందుకు ఇంత ఇంత గడిచిన జరిగిన హరీష్ రావు గారి తండ్రి చనిపోతే ఈమె పోలేదా? పోయిర్రు. ఆ, ఇంత గడిచిన జరిగిన హరీష్ రావు గారిని అడుగడుగున నిలదీసింది ఆమె. ఇప్పటికి కూడా అంటనే ఉంది. అయినా ఆయన తండ్రి చనిపోతే పోయింది కదా. అంటే అదే బంధుత్వము, ఆ రక్త సంబంధం ఇవన్నీ ఉంటాయి మేడం. ఇలా కాకుండా రేపైనా కలుసుకునేటోళ్ళే కనుక ఈమెను ప్రోత్సహించవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు. ఆల్రెడీ ప్రజలు చూసిండ్రు, 10 ఏళ్ళు చూసిండ్రు, వాళ్ళు సాగనంపారు. అంతేగాని ఇప్పుడు ఆమె ఏదో ప్రోత్సహించి ఆమె ఏదో గందరగోళం సృష్టిస్తే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాతనే ఆమె గలబెత్తింది. అయితే దాంట్లో మా పాత్ర అనేది శూన్యము. దీన్ని కావాలని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆడిస్తుంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు తప్ప, ఆ సిస్టర్ చెప్పినట్టుగా ఆమె వెనకాల నాయనే లేడు, మా ముఖ్యమంత్రి ఎందుకుంటారు, మాకేం పని చెప్పు. రైట్. అదే స్టేట్మెంట్ మీద జాగృతి వారు కూడా నిలబడాలి. వాళ్ళు మీరు మీ వెనక ఎవరు లేరు, రేపన్నాడు వాళ్ళ నాయనే ఉంటాడు, వాళ్ళ నాయన్ని అసలు బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలనుకుంటుండేమో ఇప్పుడు స్పష్టంగా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాడు, ఇక కేటీఆర్ని ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి, ఏం పడింది నాకు, నేను ఎందుకు దిగాలి, మొత్తం తెలంగాణ ప్రజలు నిన్న ముంచిన నేను ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన తిట్టుకుంటున్నారు అని చెప్పేసి మొన్న 2 రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు ఏమన్నారు, ఇంకా 2 సంవత్సరాల టైం అయింది, ఇక లేచినంగా చూస్తూ ఉన్నాం తోలు తీస్తా అన్నాడు. వచ్చిండు, సంతకం పెట్టిండు, ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇది ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల నాయకులు ఎందుకు వచ్చిండు, ఈయన ఎందుకు మాట్లాడిండు, ఎందుకు అసెంబ్లీకి వస్తానన్నాడు, ఎందుకు తోలు తీస్తాడు, ఈయన పుట్టుకుని పోయి పామోదుల వాడుకుండు. అంటే దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు కూడా ఏం అర్థమవుతుందంటే కేసీఆర్ గారు కవితమ్మ కాదు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నీళ్ళు వదిలింది కదా, నీళ్ళు వదిలేసిండు. ఇది పోతుంది. ఇది ఎందుకంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది ఉంది, ఎవరైతే నేను ముఖ్యమంత్రి అయితే నేను కొట్లాడుతుంటే నాకు అయిపోయింది, నా 10 సంవత్సరాలు పరిపాలించిన, ఇది ఉంటేవి లేకపోతే కావాల్సినంత సంపాదించి పిల్లలకి ఎట్టిన అని చెప్పేసి అనే భావంలో కేసీఆర్ ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. లేకపోతే నిజంగా రాజకీయాలు చేయాలి తెలంగాణ ప్రజల కోసం అని అనుకుంటే ఈ పంచాయతీలు వెంటనే సెట్ చేస్తాడు. ఈయన కొడుకుని తిడతాడు, లేకపోతే బిడ్డను తిడతాడు, ఏం మాట్లాడుతారు, తిరిగి శాపలు చేస్తున్నారు అని చేయాలని చెప్పేసి అని అంటాడు. కానీ అంటలేడంటే బీఆర్ఎస్ పార్టీని ముంచేసుడు కేసీఆర్ అని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తుంది. సో మనోజ్ గారు, నిన్నటి వరకు కేసీఆర్ గారు దేవుడు అని మాట్లాడిన ఆవిడే అదే